ఇష్టానుసారంగా వ్యవహరించి కాంట్రాక్టర్లకు దోచిపెట్టే విధంగా ఈరోజు యారుట పట్టణంలో ఒక బ్రిడ్జి నిర్మించింది. అయితే ఇప్పుడున్నటువంటి స్థానిక గౌరవ ఎమ్మెల్యే గారు ప్రభుత్వం వచ్చే ముందు ఈ యొక్క మేము బ్రిడ్జిని తొలగిస్తామని చెప్పేసి స్థానికులకు మాట ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పటి వరకు కూడా ఇలాంటి చర్యలు లేకపోగా దీనివల్ల స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నాము. ఎందుకంటే ఒకవైపు వ్యాపారాలు లేక ఆ యొక్క స్వామికి భూమి ఇవ్వడానికి ఆస్తులు కోల్పోయి, దుకాణాలు కోల్పోయి, ఇండ్లు కోల్పోయి, సర్వస్వం కోల్పోయి ఈరోజు స్థానికులు బాధపడుతూ ఉంటే ఇంకా కూడా ఎలాంటి చర్యలు లేకుండా నిమ్మకు నీరుతో ఈరోజు ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. దాంతోపాటు ఎవరైతే ఆస్తులను భూములను కోల్పోయిన వారు ఉన్నారో వారికి కూడా పూర్తి స్థాయిలో చెల్లింపులు చేయకుండా వాళ్ళ తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తూ ఇంకా కూడా వాళ్ళు ఉసురు పోసుకుంటుంది ప్రభుత్వం. కావున ఇప్పటికైనా ప్రభుత్వం నిద్రలేచి ఈ యొక్క బ్రిడ్జిని తొలగించి దీంతో పాటు ఇండ్లను ఆస్తులను కోల్పోయినటువంటి వాళ్ళందరికీ కూడా నష్టపరిహారం చెల్లించాలి. అంతేకాకుండా స్థానికంగా ఉన్నటువంటి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పి ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. అయితే దీన్ని తొలగించాలని ఈరోజు పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. లేని పక్షంలో దీని కనుక తొలగించకపోతే భారీ ఎత్తున నిరసన కార్యక్రమాలు చేసి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. ఎలక్షన్ల ముందు ఈ బ్రిడ్జి తొలగిస్తానని మాకు మాట ఇచ్చారు. మా ఆస్తులు పోయినాయి, షాపులు పోయినాయి. 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు రోడ్డు మీద పడి ఏడ్చినాం. ఒక కిరాయిలు కట్టుకోలేక చచ్చిపోయినాం. ఇప్పుడు ఇల్లు కట్టుకున్నాం. అట్లా కూడా బిజినెస్ లేదు, బిజినెస్ మొత్తం ఏం లేవు. ఈ బ్రిడ్జి తీయడం వల్ల యాదిరుగుట్ట ప్రజలందరూ మంచిగా బతకరు. ఈ రోడ్డు మీద బతికే వాళ్ళం మేము పబ్లిక్ మీదనే ఆధారపడి బతికేటోళ్ళం. అది మొత్తం పొట్టగొట్టింది గత ప్రభుత్వం. ఇప్పుడన్నా దయచేసి ఈ బ్రిడ్జిని తొలగించి మాకు సహాయం చేయగలరని కోరుచున్నాం. మీరిచ్చిన మాట మాకు నిలబెట్టురు అంతే. అంతా నష్టపోయారు. ఇప్పుడు అంగట్లకు పోవాలన్నా, కూరగాయలు తెచ్చుకోవాలన్నా ఎంతో ఇబ్బంది ఉంది. ఏమన్నా ఈ షాపులు ఉన్నాయంటే ఇక్కడ సైడే ఉన్నాయి కానీ ఇక్కడ సైడ్ లేవు. ఇక్కడ సైడ్ ఉన్నాయి తిరిగి తెచ్చుకోవాలన్నా కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ముసలోళ్ళకైనా ఎవరికైనా ఇబ్బందే కదా. ఇప్పుడు రోడ్ల మీద నడవాలన్నా కూడా ఇబ్బందే ఉంది. ఎంతో యాక్సిడెంట్లు అవుతున్నాయి. చాలా ఇబ్బంది పడుతున్నారు పబ్లిక్. అయితే ఈ రోడ్ తీసేయాలని అందరికీ ఎమ్మెల్యే గారు మాకు బ్రిడ్జి తొలగించుకొస్తానని చెప్పారు ఇంటికి వచ్చి. మళ్ళీ ఇప్పుడు ఎవరు కూడా వచ్చి అంటలేరు, ఏమంటలేరు. మాకు బ్రిడ్జి తొలగించాలి, మాకు పబ్లిక్ ఇబ్బంది ఉంది, మాకు బ్రిడ్జి తొలగించాలి. ఎమ్మెల్యే గారికి మా నమస్కారాలు. మాకు బ్రిడ్జి సౌకర్యం లేదు, తీసేయాలి. బ్రిడ్జి తొలగించాలండి ఎమ్మెల్యే గారు, బ్రిడ్జి తొలగించాలి. 50-60 ఏళ్ళ నుంచి కూరగాయల బిజినెస్ నడుస్తలేదు, తెచ్చుకొని అమ్ముకుంటలేము, కొన్ని వారబోసుకుంటున్నాము, దంగలు వెళ్తలేవు, మాకు ఇబ్బంది అవుతుంది. ఇక్కడ అనవసరంగా బ్రిడ్జి కట్టి మా బతుకులని ఆగం చేసిండ్రు. మాకు ఈ రోడ్డు మీద అంతా ఆగమాగం ఉంది. మాకు చేయడానికి బతుకుతీరు లేదు, బతకడానికి వీలు లేకుంటుంది. పబ్లిక్ తిరగని ఏరియా అయిపోయింది మొత్తం. ఎవడన్నా దొంగలు వచ్చి కొట్టి చంపిపోయినా మాకు తెలియకుండా ఉంది. బ్రిడ్జి షాటు ఎవరు నడుస్తలేరు అక్కడ. ఒక రాత్రి 8-9 అయిందంటే చాలా ఇబ్బంది ఉంది మాకు. అక్కడ ఎవరు నడుస్తలేరు, పబ్లిక్తో ఇబ్బంది ఉంది, పబ్లిక్ వస్తలేరు అక్కడ.